ఇక్కడ ఏమన్నాడు? మీరు మీరు వెళ్ళే త్రోవ ముందుగా వెళ్ళిన త్రోవ లాంటిది కాదు. మీరు నడిచాడు కదా మోషే కాలంలో, అలాంటి త్రోవ కాదు ఇది. ఈ త్రోవ మీరు దాన్ని గుర్తుపట్టాలి. నేను మీ మధ్య అద్భుతాలు చేస్తాను, అయితే నా నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందర నడువుడి. అంటే మందసము అంటే దేవుని యొక్క సన్నిధి. బాగా గుర్తుపెట్టుకోండి, మందసము అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి ద్వారానే విజయం వస్తుంది. వాళ్ళ ప్రయాణం అంతా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? యాజకులు, లేవీలు మందసాన్ని మోసుకుంటూ పోయేవాళ్ళు. ప్రభు అంటున్నాడు, మీరు ఎరికో పట్టణంలోని పోతున్నారు, ఎరికో పట్టణం జయించాలా, ఈ మందసము మిమ్మల్ని వెంబడించాలా? నేను మీతో రావాలి, నేను మీతో నడవాలి. నేను మీతో ఉంటేనే, మీకు నాకు సరైన సంబంధం ఉంటేనే, నేను మీకు సమీపంగా ఉంటేనే మీరు జయిస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి మందసం అంటే దేవుని సన్నిధి గుర్తు, మందసం అంటే దేవుని యొక్క బలానికి గుర్తు, మందసం అంటే దేవుని యొక్క మహిమ గుర్తు. ఆ మందసముతో నడుస్తున్నారు కనుక సహోదర సహోదరి, మందసం. మోషే ఒకసారి ఏమంటాడు? నీ సన్నిధి నాతో రాకపోతే మమ్మల్ని తోడుకొని పోవద్దు అంటాడు. మందసం అంటే సన్నిధి, గాడ్స్ ప్రజెన్స్. అనగా మన జీవితాల్లో మన విజయం పొందాలంటే తప్పనిసరిగా దేవుని సన్నిధి మన కుటుంబంతో ఉండాలి, దేవుని సన్నిధి మన మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధి నాతో ఉండాలి. అప్పుడే నేను జయిస్తాను. దేవుని సన్నిధి అంటే నేను దేవుని సమీపంగా ఉండాలి. దేవునితో నేను సమీపంగా ఉండటమే, నేను దేవునికి సమీపంగా ఉండటమే దేవుని అనుభవించుట. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషములు గలవు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము గలదు, ఆయన సన్నిధిలో బల సౌందర్యములు గలవని చెప్పి కీర్తనాకారుడు చెప్తాడు. దావీదు అంటాడు, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించమంటాడు. చూడండి ఆ వాక్యం చూడండి, 2వ సమూయేలు గ్రంథము. ఈ వాక్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ప్రార్థించాలి దీని కొరకై. దేవా నీ సన్నిధి నా కుటుంబం నా బిడ్డల మధ్య ఉంచు. ఎందుకంటే ఆయన సన్నిధి లేకపోతే జయము రాదు మనకి. ఆయన సన్నిధి ఉండటం మనం ఆయన సమీపంగా ఉండాలి. మనకు దేవునికి మధ్యలో ఏ విధమైనటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు, పాపాలు ఏది ఉండకూడదు. 7వ అధ్యాయం 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. 2 సమూయేలు 7వ